హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మన డైట్ లో ఫస్ట్ డే కదా. నాతో పాటు మీరులో ఎంత మంది జాయిన్ అవుతారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ డైట్ అయితే చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ 1 month లో 3 to 5 kgs అయితే ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. నాది వెయిట్ స్ట్రక్ అయింది కాబట్టి నేను అంత వెయిట్ తగ్గలేకపోవచ్చు. కానీ ఎవరైనా కొత్తగా డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా 5 kgs అయితే చాలా ఈజీగా తగ్గుతారు. నాది గ్యారంటీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన డైట్ లో ఇది ఫస్ట్ డే కదా. ఇప్పుడు నేను చెప్పే ఈ డైటే మీరు 3 days వరకు ఇదే ఫాలో అవ్వండి. ఎందుకంటే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకేసారి డైట్ చాలా స్ట్రిక్ట్ గా అయితే చాలా మంది చేయలేరు. కానీ ఇది అంత స్ట్రిక్ట్ గా అని చెప్పలేను. స్ట్రిక్ట్ గా అయితే ఉండదు. నాకైతే చాలా ఫిల్లింగ్ గా ఉంది. మనం ప్రోటీన్ ఎప్పుడైతే కరెక్ట్ గా తీసుకుంటామో, ఫైబర్ ప్రోటీన్ ఎప్పుడైతే తీసుకుంటామో మనకి చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. చాలాసేపు ఆకలి కూడా అనిపించదు. అలాగే ఇప్పుడు ఇది 3 days అయితే కంటిన్యూ చేయండి. 4th day వచ్చేసి నేను నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు నేను చేస్తున్న వీడియోలో వచ్చిన డైట్ అనేది 3 days వరకు, అంటే మీరు ఫస్ట్ నుంచి అంటే July 1st వస్తుంది కదా, మీరు కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి అంటే July 1st నుంచి July 30 వరకు ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని గనక ఈ వెయిట్ లాస్ జర్నీలో అంటే వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఫాలో అయితే గనక మంచి రిజల్ట్ ఉంటుంది. మనకు కూడా టైం అంటే మధ్యలో కాకుండా సరే రేపు చేద్దాము ఎల్లుండి చేద్దాం అనేటట్టు కాకుండా ఫస్ట్ నుంచి 30 వరకు గనక అంటే ఫస్ట్ డే నుంచి ఎండింగ్ డే జూలై ఎండింగ్ డే వరకు గనక మనం ఫాలో అయితే గనక మనకి కరెక్ట్ గా ఉంటుందని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ నుంచి అంటే July 1st నుంచి స్టార్ట్ చేయండి. లాస్ట్ ఎండింగ్ డే వరకు అంటే July 31st కదా, 31st వరకు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ రోజు చెప్పే డైట్ అయితే 3 days ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చే డైట్ అనేది 4th డేకి అన్నట్టు వస్తుంది అనమాట. అంటే 4th day అన్నట్టు మీరు నోట్ చేసుకోవాలి. ఈ రోజు వచ్చినది 3 days. నెక్స్ట్ నేను దీని తర్వాత పోస్ట్ చేసేది 4th day అన్నమాట. అక్కడ నుంచి నేను డే బై డే నేను చూసుకొని డేట్స్ చూసుకొని కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకొని నేను పోస్ట్ చేస్తాను. డే బై డే మీరు ట్రై చేయండి. అంటే నేను ఈ రోజు పెట్టిన డైట్ అనేది మీరు రేపటికి అది ఫాలో అవ్వండి. అలా అయితే గనక కరెక్ట్ గా సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను చెప్పే ఈ రెసిపీస్ లో చెప్పేవి ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కానీ మీ దగ్గర లేకపోతే ఆల్టర్నేట్ గా ఇప్పుడు నేను ఈ రోజు డైట్ లో సూప్ ఒకటి చెప్పాను. ఆ సూప్ అంటే బొబ్బర్లు చెప్పాను. ఆ బొబ్బర్లు లేవనుకోండి మీ దగ్గర మూంగ్ దాల్ అంటే పెసలు యూజ్ చేసుకోవచ్చు, రాజ్మా యూజ్ చేసుకోవచ్చు. హై ప్రోటీన్ ఉండేది ఏదైనా అలా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. కాబట్టి అలా చూసుకొని చేయండి. కంపల్సరిగా వెయిట్ లాస్ అనేది అవుతారు. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కారణంగా అవ్వకపోతే కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేసి అడగండి. అలాగే 4 liters వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోండి. అలాగే కంపల్సరీగా ఈ చెప్పిన డైట్ చెప్పినట్టే కరెక్ట్ గా చేస్తే గనక క్వాంటిటీస్ తో సహా కరెక్ట్ గా చేస్తే గనక వెయిట్ లాస్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వర్కౌట్ కూడా కంపల్సరీగా అంటే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యూట్యూబ్ లో ఏదైనా పెట్టుకొని లేదంటే డాన్స్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీగా చేయండి. వాకింగ్ అయితే ఒక 45 minutes అయినా చేయడానికి ట్రై చేయండి. అలాగే వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే మనం డైట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోటీన్ వల్ల వాటి వల్ల ఎక్కువ తీసుకునే ప్రోటీన్ వల్ల కొంచెం మనకి బ్లోటింగ్ ఏమైనా అలా ఉన్నా కూడాను కరెక్ట్ గా ఉంటుంది అనమాట. వాటర్ తీసుకుంటే బాడీ వేడి చేయకుండా ఉంటుంది. వేడి చేస్తే గనక మజ్జిగ కానీ లేదంటే బార్లీ వాటర్ కానీ అలా తీసుకోండి. ఫుడ్ తీసుకున్న తర్వాత వాటర్ మాత్రం 1 hour గ్యాప్ ఇచ్చి అది కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. కొంచెం అంటే వేడి నీళ్ళు తాగితే కూడా ఇంకా ఎలాగో క్లైమేట్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సమ్మర్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం గోరువెచ్చటి నీళ్లు లేదంటే కొంచెం ల్యూక్ వార్మ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీగా అంటే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత 1 hour తర్వాత మాత్రమే వాటర్ తీసుకోండి. మనం మార్నింగ్ స్మూదీ తీసుకున్న తర్వాత 9కి 9:30కి తీసుకుంటే మళ్ళీ 10:30కి వాటర్ తీసుకోండి. ఆ తర్వాత మధ్యలో అలా అంటే 4 liters తీసుకోవడానికి ట్రై చేయండి. మొత్తంగా క్యాల్కులేట్ చేసుకోండి. కానీ నైట్ మాత్రం 8 లోపలే వాటర్ తాగటం స్టాప్ చేసేయండి. అదండి విషయం. అందుకని చెప్పేసి ఈ చిన్న వీడియోలో అయితే నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మన డైట్ వీడియో కూడా నెక్స్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డే నుంచి కంటిన్యూస్ గా డే బై డే అలా వీడియోస్ అయితే వస్తాయి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.